దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దిన వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మీ అందరిని ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, మనము దేవునితో సన్నిహిత బంధం కలిగి క్రీస్తుతో నడవాలి. ఎందుకు? దేవుడు మనకి ఎన్ని మేలులు కృపలు గత సంవత్సరం దినాలు చేశాడు. కొత్త సంవత్సరాలు అడుగుపెట్టాము, మొదటి రోజు అయితే తెగ ఉత్సాహం ఉంటుంది కదండి, 31st మార్నింగ్ అన్నీ. కానీ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కృప మనతో ఉండాలంటే క్రీస్తుతో మనం నడవాలి, క్రీస్తుకు దగ్గరగా ఉండాలి, దేవుని ప్రేమించాలి. ఈ సంవత్సరంలో మీరు ఒక మంచి ఎందుకు పెట్టుకోమంటున్నానంటే క్రీస్తుతో నడిచే అనుభవం, క్రీస్తుకు దగ్గరగా ఉండే అనుభవం, క్రీస్తుని అధికంగా ప్రేమించే అనుభవం, వాక్యోపదేశంలో పెరిగే అనుభవం ఉంటే ప్రతి బ్లెస్సింగ్ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తుంది. ఎందుకు చెప్పనా? ఒకే ఒక్క మాట మీతో ఈరోజు ఎక్కడ నువ్వు ఉన్నా, దేశంగా దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న, గ్రామంలో నలుమూలలు ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. ఎందుకంటే ఒక చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనంలో, అతడు తన ఇంటి మీద తన కలిగిన విచారణకర్తగా నియమించను. అయితే ఇది నేను చెప్పే మాట కాదు, నియమించిన మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఆ యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తం మీద ఉండెను. ఇంటిలో పొలంలో యోసేపు ద్వారా ఆశీర్వాదం. ఎందుకండి? యోసేపు ఎవరితో ఉన్నాడు తెలుసా? దేవునితో ఉన్నాడు. దేశం కాని దేశంలో ఉన్నా, యాజకులు లేకుండా ఉన్నా, మనుషులు లేకుండా ఉన్నా, తర్వాత ఎవ్వరు లేకుండా దేవునితో ఉన్నాడు. అందుకనే అతడు ఐగుప్తిని ఇంట పనిచేస్తున్నాడు. కానీ ఆ ఇంట్లో బ్లెస్సింగ్ అట. అతడు ఇంట్లో ఉంటే ఇంట్లో బ్లెస్సింగ్, పొలంలో ఉంటే పొలంలో బ్లెస్సింగ్, ఎక్కడున్న బ్లెస్సింగే. మనం ఈ సంవత్సరంలో అట్లా ఉండాలి. అర్థమవుతుందా మీకు? మనమున్న చోట దీవెన ఉండాలి, మన దగ్గరకు వచ్చిన వారు దీవించబడాలి. అట్లాంటి ఇది నీకు కలగాలంటే యోసేపు దేవునితో ఉన్నాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అర్థమైందా? అందుకనే దేవుడు తోడై ఉన్నాడంటే దేవుడు వాక్యముతో నడవటం, వాక్యానుసారమైన జీవితం, ఆత్మీయంగా బలపడడం. దేవుడు ఎప్పుడు విడవడు. మనం ఆయనతో మాట్లాడితే ఆయన మనతో మాట్లాడతాడు. ఆయనను ఆరాధిస్తే మన ఆరాధనలో ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం. అందుకని మనుషులతో ఎక్కువ బంధం కంటే ప్రభుతో ఈ సంవత్సరం బంధం కలిగి ఉండండి. వింటున్నారా? దేవుడు నిన్ను అన్ని ఏరియాస్లో బ్లెస్ చేయడానికి, నీకు దీవెన, నువ్వు అనేకులకి దీవెన, నిన్ను దీవించుతాను, నువ్వు అనేకులకి దీవెనకరంగా ఉంటావు. ఈరోజు వాగ్దానం, నిన్ను దీవించదును, నీవు అనేకులకు దీవెనకరంగా ఉండు. కాబట్టి ఈ మాటను పట్టుకొని మీరు ప్రేయర్ చేయండి. యోసేపు మనిషే కదా, నువ్వు నేను మనుషులమే. అలా ప్రభుతుంటే దేవుడు ఆ కృప మనకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసి నాయన, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకమే. తప్పిపోయిన గొర్రెల వల్లే ఉన్నవారు తిరిగి నీ వద్దకు రావాలి. పడిపోయిన ఆత్మీయ జీవితాలు పట్టబడాలి. నీతో నడిచే అనుభవం మా అందరికి కలగాలి. కొత్త సంవత్సరం అభిషేకమని, ఆశీర్వాదమని, ఆరోగ్యమని, దీవెనని, సమృద్ధిని మీరు ఇచ్చి నడిపించండి. ఏ ఇంట్లో అప్పులు, ఆర్థిక, మానసిక ఒత్తిడిని విడిపించండి. కోర్టు కేసుల నుంచి విడిపించండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. నలిగిపోయిన జీవితాలు లేవనెత్తండి. యేసయ్య, ఎవరిది మ్యారేజ్ డే, బర్త్డేని వారిని బ్లెస్ చేస్తూ వారికి కలిగిన దాన్ని ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఉద్యోగాలు ఎక్కడ పనిచేస్తున్న వారు బ్లెస్సెడ్గా ఉండాలి. నాయన వ్యాపారాల్లో బ్లెస్సెడ్గా ఉండాలి, వారి చదువుల్లో బ్లెస్సెడ్గా ఉండాలి, వారి కుటుంబాల్లో బ్లెస్సింగ్ ఉండాలి, వారి గ్రామాలు పొలాల్లో బ్లెస్సింగ్ ఉండాలి. అట్టి విధంగా ఆశీర్వదించి వారు ఎవరికైనా డబ్బు చిక్కుబడి ఉంటే డబ్బు నుండి విడిపించి, మా డబ్బు తీసుకున్న వాళ్ళు నిద్ర పట్టం తెచ్చి ఎలా ప్రభా, ఎవరైనా మాకు నష్టం కలిగించేవారంటే దైవిక భయం పుట్టాలి వారికి మా విషయాల్లో. అట్టి కృప దయచేయండి. మరొకసారి ఎవరు దుఃఖ వేదనతో ఉన్న విడిపించండి, రోగ బాధలతో విడిపించి అందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని బిడ్డారా, పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 21 దినం బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్లో జరుగుతున్నాయి. కుటుంబాలుగా వచ్చి పాలు పొందండి. చివరి ముగింపు సభ మరి జనవరి 18 తారీఖు ఆదివారం సాయంత్రం 4 గంటలకు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో. బెల్లంపల్లిలో శని ఆదివారాలు ఉజ్జీవ సభలు కుటుంబాలుగా పాలు పొందండి. ఈరోజు సాటర్డే మీరు రండి, వచ్చి ఆరాధనలో పాలు పొంది ప్రార్థన చేయించుకొని ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. 9, 10, 11 బెల్లంపల్లి మీటింగ్స్, 3 దినాలు ఉజ్జీవ సభలు. రండి, 3 రోజులు బెల్లంపల్లిలో పాలు పొంది మీరు వెళ్ళొచ్చు. ముఖ్యంగా ముంబై రాబోతున్నాం మేము. జనవరి 20, 21, 22 3 రోజులు ముంబై. అద్భుతంగా మీ అందరికీ గ్రౌండ్ ప్రిపరేషన్ అవన్నీ కూడా డేట్స్ ఇస్తాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.